హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో మార్నింగ్ అవర్స్లోనే నేను బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ వీక్గా ఉంది. ప్రైస్ యాక్షన్ వైజ్ కూడా డేటా మనకి ఎర్లీగానే 10 o'clock టైంలోనే వీక్గా కనిపించింది. సో ఇవాళ మార్కెట్ కంప్లీట్లీ నిన్న మార్కెట్ ఇంట్రాడేలో ఏదైతే మూవ్స్ జరిగాయో ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిమిలర్ మూవ్సే జరిగినాయి. సో నిన్న మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ 1000 points పడ్డది. ఇవాళ కూడా మనం ఇంట్రాడేలో మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ 1000 points ఫాలో అయింది. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వస్తుందా లేదా అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇక్కడ నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ నిన్నటి క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్ ఉంది, బట్ నిఫ్టీలో కూడా సేమ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఫిన్ నిఫ్టీ నిన్న మార్కెట్ ఎంతైతే ఫాలో అయిందో నిన్న దానికన్నా ఎక్కువగా ఫాలో అయింది ఫిన్ నిఫ్టీ. అండ్ ఇక్కడ 22,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉండే, అది కూడా బ్రేక్ చేసేసి దాని కింద క్లోజ్ అయింది. యాజ్ ఆఫ్ నో 22,520. సో ఈ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో మార్కెట్ అనేది ఇంకా డౌన్ సైడ్ వస్తుందా రాలేదా అనేది అనాలిసిస్ చేద్దాం. మార్కెట్లో ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో ఫస్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే, సో నిఫ్టీ ఇది డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్. సో డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ 2 days మీకు చూసినట్టయితే గ్లోబల్లీ మార్కెట్ సెంటిమెంట్ ఫియర్ ఉంది, అండ్ గ్లోబల్ సెంటిమెంట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. అండ్ మన మార్కెట్స్లో కూడా మీరు చూసినట్టయితే ఇండియా విక్స్ని మీరు ట్రాక్ చేస్తున్నట్టయితే, సో మార్నింగ్ అవర్స్లో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ అనేది ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఇండియా విక్స్ స్లైట్లీ మళ్ళీ అప్పర్ సైడ్లో వెళ్ళింది. సో ఇండియా విక్స్ని ట్రాక్ చేస్తూ ఉండండి. యాజ్ ఆఫ్ నో 18 దగ్గరలో ఉంది ఇండియా విక్స్. సో వాలిటిలిటీ ఇంక్రీజ్లోనే ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే గ్లోబల్లీ నిన్న మార్కెట్స్ మనం చూసినట్టయితే యుఎస్ మార్కెట్స్ వచ్చేసి నిన్న మార్కెట్స్ అనేది నెగిటివ్లోనే క్లోజ్ అయింది. కాకపోతే ఏషియన్ మార్కెట్స్ మార్నింగ్ అవర్స్లో ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి జపాన్ మార్కెట్స్ రికవరీ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 10% దగ్గరగా రికవరీ కనిపించింది. సో దానివల్ల గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఓపెన్ అయింది అండ్ స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో సస్టైన్డ్ అయ్యిందా అంటే మార్కెట్ సస్టైన్డ్ అవ్వలేదు. సో మనం 5 minutes టైం ఫ్రేమ్ చూస్తే క్లియర్లీ అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నిఫ్టీలో. సో నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లో ఇనిషియలీ ఓన్లీ జస్ట్ 1 candle మాత్రమే స్ట్రాంగ్లీ బుల్లిష్ వెళ్ళింది. తర్వాత నిన్న మార్కెట్ ఏ పాయింట్ నుంచి అయితే రిజెక్షన్స్ ఉన్నాయో అంటే అదే లెవెల్స్ దగ్గర నుంచి ఇక్కడ ఒక రివర్సల్ సైన్ ఆల్రెడీ షో చేసేసింది. సో రివర్సల్ సైన్ దోజీ క్యాండిల్ షో చేసింది. దాంతో స్లైట్లీ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అప్ సైడ్లో మళ్ళీ బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది. అగైన్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి బెండ్ అవుతూ కనిపించింది. అంటే ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసి అండ్ అక్కడ నుంచి మార్కెట్ స్లోలీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ అనేది 1:30 టైంలో నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో అండ్ ఫిన్ నిఫ్టీలో సెల్ ఆఫ్ చూసాము. అండ్ నిన్న మార్కెట్ ఏదైతే ప్రైజెస్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే నిన్నటి లెవెల్స్ కూడా బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ నిఫ్టీలో అయితే దాని దగ్గరికి వచ్చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 24,000 లెవెల్ దగ్గర యాజ్ ఆఫ్ నో 24,000 లెవెల్ కింద క్లోజ్ అయింది డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్లో మనం చూసినట్టయితే. సో ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ అనేది అప్ సైడ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఇక్కడ మార్కెట్ అనేది హోల్డ్ చేయలేకపోయింది. సో మార్కెట్లో ఇంకా స్టిల్ ప్యానిక్ అనేది ఉంది, ఇంకా స్టిల్ మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్లోనే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంట్రాడేలో నిన్న మార్కెట్ ఆల్మోస్ట్ 444 points ఫాల్ అవుతాయి. ఇవాళ మార్కెట్ కూడా మీరు చూసినట్టయితే టాప్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ కూడా 420 points ఫాల్ అయింది నిఫ్టీలోనే. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో నిన్న టాప్ నుంచి మీరు లో చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 1025 points ఫాల్ అయింది. అండ్ ఇవాళ మార్కెట్స్ చూసినట్టయితే ఇవాళ కూడా మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 1020 points మార్కెట్ ఫాల్ అయింది. సో అప్పర్ సైడ్లో మార్కెట్ అనేది హోల్డ్ చేయలేకపోతుంది, మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో అది రేపు కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ 50,000 బిలో ట్రేడ్ అవుతుంది. సో నిన్న మార్కెట్ 50,000 పైన మార్కెట్లో క్లోజింగ్ ఉండే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తే 50,000 కింద మార్కెట్లో క్లోజింగ్ ఇచ్చేసింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ లోవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది ఎక్కడి వరకు వస్తుందని చెప్తాను. అండ్ ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఫిన్ నిఫ్టీకి చూస్తే ఫిన్ నిఫ్టీ నిన్న మార్కెట్స్ ఎంతైతే
ఫాలో అయ్యాయో దానికన్నా ఎక్కువగా ఫాల్ మనకి ఇవాళ మార్కెట్లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే నిన్న మార్కెట్లో 490 పాయింట్స్ ఫాలో అవుతాయి ఫిన్ నిఫ్టీ. ఇవాళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 576 పాయింట్స్ ఫాలో అయింది. సో బ్యాంకింగ్ సెక్టర్లో చాలా వీక్నెస్ ఉంది కంపేర్ టు నిఫ్టీ కన్నా. బ్యాంకింగ్ సెక్టర్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో వీక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ రేపు ఎక్స్పైరీ, రేపు కూడా మార్కెట్ అనేది బేరిష్ వ్యూతోనే ఉండండి మార్కెట్లో. బికాస్ ఇక్కడ మనకి ఏదైతే చార్ట్స్ చూపిస్తుందో చార్ట్స్ అనేది మనకి బేరిష్ ఇండికేషన్ ఇస్తున్నాయి కాబట్టి అక్కడ సైడే మన వ్యూ అనేది పెట్టుకోండి. ఓకేనా. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీదే చూపిస్తాను. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో ఫర్దర్ మార్కెట్ ఇంకా ఎక్కడి వరకు డౌన్ సైడ్ రావచ్చు అనేది మనం ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్కి వస్తాను మళ్ళీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నెక్స్ట్ మార్కెట్లో సపోర్ట్ ఎక్కడ ఉంది బ్యాంక్ నిఫ్టీది అంటే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 49,748 షో చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ నిన్నటి మార్కెట్ లోస్ దగ్గరలోనే మార్కెట్ అనేది ఉంది. అండ్ నిన్న మార్కెట్ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో దాని కింద క్లోజ్ చేసింది అండ్ స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్తో క్లోజ్ చేసింది కాబట్టి ఫర్దర్గా రేపు కూడా మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ 49,500 అండ్ 49,000 లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీ రావచ్చు. ఒకవేళ 49,000 లెవెల్ దగ్గర కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోలేదు అనుకోండి సో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి బ్యాంకింగ్లో స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ వీక్ అనేది ఉంది. ఓకేనా. సో పాజిటివ్ ఎప్పుడు అవుతుంది అంటే అట్లీస్ట్ ఈ 2 క్యాండిల్స్ హైస్ పైన మార్కెట్ వెళ్తేనే. ఎందుకంటే ఇక్కడ డబుల్ టాప్ క్రియేట్ చేసింది, ఇక్కడ బాటమ్ ఉంది. సో మార్కెట్ అట్లీస్ట్ ఈ డబుల్ టాప్ పైన మార్కెట్లో క్లోజింగ్ ఏదన్నా స్ట్రాంగ్లీ క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి బుల్లిష్ క్యాండిల్, దెన్ అప్పుడు మార్కెట్ అనేది రివర్సల్ అవుతున్నట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ ఆఫ్ నోకి. సో ఇప్పుడైతే మార్కెట్లో అలాంటి సైన్స్ ఏం కనిపించట్లేవు. స్టిల్ మార్కెట్ అనేది వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి మన వ్యూ వచ్చేసి డౌన్ సైడ్ ఉండండి అండ్ సెల్ ఆన్ రైస్ మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అంటే సెల్ అంటే మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, అక్కడ నుంచి మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సెల్ ఆన్ రైస్ మార్కెట్. సో ఇక్కడ నుంచి మార్కెట్లో ఇంకా రేపు ఈ లో కూడా బ్రేక్ చేసింది అనుకోండి, గ్యాప్ డౌన్ అయ్యి లేకుండా ఈ లో కూడా బ్రేక్ చేస్తే మార్కెట్లో పీఈ సైడే ఉండడానికి ట్రై చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 49,500 నెక్స్ట్ సపోర్ట్ అండ్ 49,000 లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీకి. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో 50,000 లెవెల్ అండ్ 50,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో 50,000 అండ్ 50,500 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్, డౌన్ సైడ్లో 49,500 అండ్ 49,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీ 49,500 అండ్ 49,000 వైపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను, దాని తర్వాత లాస్ట్ నిఫ్టీకి వెళ్దాం ఇవాళ. ఓకేనా. సో ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ వచ్చేసి 22,520లో మార్కెట్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 22,500 సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో 3rd జూన్ క్యాండిల్ ఉందో ఆల్మోస్ట్ ఆల్ అదే రేంజ్లో మార్కెట్ ఉంది. బట్ ఇక్కడ మీరు 2 క్యాండిల్స్ కనుక మనం చూసామనుకోండి, నిన్నటి క్యాండిల్ కన్నా ఇవాళ క్యాండిల్ స్ట్రాంగ్లీ బేరిష్ క్యాండిల్ ఉంది. సో ఇంకా కూడా చాలా స్ట్రాంగ్ బెరిష్నెస్ కనిపిస్తుంది అండ్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఈ 2 డేస్ స్ట్రాంగ్లీ మొమెంటం ఉంది కాబట్టి మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ దోజీ క్యాండిల్ కూడా ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో డౌన్ సైడ్లో ఫిన్ నిఫ్టీ ఇంకా డౌన్ వస్తే 22,200 వైపు అండ్ దానికన్నా కిందికి కూడా ఫిన్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 22,200 అండ్ 22,100 అండ్ 22,000 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 22,600 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 22,700 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో. ఫిన్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ రైస్ మార్కెటే. సో మార్కెట్లో డౌన్ సైడ్ వస్తున్న పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ 22,000 లెవెల్ వరకు ఫిన్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ 22,000 లెవెల్ హోల్డ్ చేయలేదనుకోండి ఫిన్ నిఫ్టీ, సో నెక్స్ట్ మార్కెట్ చాలా దూరం వరకు వస్తుంది డౌన్ సైడ్లో. సో అది 21,800 కావచ్చు అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో వీక్నెస్ అయితే కనిపిస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్లో చాలా ఎక్కువ వీక్నెస్ ఉంది కంపేర్ టు నిఫ్టీలో కంపేర్ చేస్తే బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్కువ వీక్నెస్ ఉంది. సో కాల్ సైడ్ కన్నా పుట్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో ఇప్పుడు నిఫ్టీకి వచ్చేసాను. సో నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే సో నిఫ్టీ నిన్న మార్కెట్లో ఉన్న లో బ్రేక్ అవ్వలేదు. సో 23,890
దగ్గర సపోర్ట్ ఉంది అండ్ యాజ్ ఆఫ్ నో 24,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. సో 24,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది అండ్ ఇవాళ మార్కెట్లో చూసినట్టయితే స్లైట్లీ దాని కిందనే మార్కెట్ క్లోజ్ చేసింది, కాకపోతే నిన్నటి లో బ్రేక్ చేయలేదు. సో ఇంకా ఫర్దర్ బేరిష్ కావాలి నిఫ్టీ అనేది, మార్కెట్ అనేది ఈ లెవెల్ కింద అంటే 23,890 కింద వస్తే నిఫ్టీలో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఇంకా డౌన్ సైడ్లో మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే 23,500 400 సపోర్ట్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో 23,890 సపోర్ట్ లెవెల్, దీని కింద మార్కెట్ వస్తే ఫర్దర్ నిఫ్టీ వచ్చేసి 23,400 500 వరకు నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ నిఫ్టీ కూడా బేరిష్ సైడే ఉండండి, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి నాకు బేరిషే కనిపిస్తుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ, ఓకేనా. అండ్ ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ లెవెల్స్, ఎందుకంటే నిఫ్టీలో ఈ లెవెల్స్ కిందికి పోయింది అనుకోండి ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 23,400 అండ్ 23,150 బిలో మార్కెట్ వెళ్ళింది అనుకోండి, సో ఓవరాల్గా పొజిషనల్లీ మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ హోల్డ్ చేయాలంటే ఈ జోన్లోనే మార్కెట్ హోల్డ్ చేసి మళ్ళీ అప్పర్ సైడ్లో వెళ్ళాలి. సో ఒకవేళ ఈ లెవెల్స్ కనుక మార్కెట్లో బ్రేక్ చేసింది అనుకోండి పొజిషనల్లీ మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో మార్కెట్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ ఉందో సో అది ప్రీవియస్ డే మార్కెట్లో లో బ్రేక్ చేయలేదు, ఒకవేళ లో బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్గా మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో, ఓకేనా. సో నిఫ్టీలో ఇక్కడ చూస్తే ఇక్కడ డబుల్ బాటమ్ ఉంది అండ్ అప్పర్ సైడ్లో డబుల్ టాప్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ డబుల్ బాటమ్ ఉంది, ఈ డబుల్ బాటమ్ మార్కెట్ ఇంకా బ్రేక్ చేయలేదు అండ్ ఇక్కడ కూడా స్లైట్లీ డబుల్ బాటమ్ ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే ఫర్దర్ ఇంకా ప్యానిక్ సెల్లింగ్ చూడొచ్చు అండ్ అప్పర్ సైడ్లో డబుల్ టాప్ ఉంది. సో ఈ మధ్యలో ఉంటే ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయకండి అండ్ జస్ట్ ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. సో ఈ మధ్యలో కొద్దిగా చాపీగా ఉంటుంది అండ్ ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే 24,400 పైనే మార్కెట్లో స్ట్రాంగ్లీ అప్ సైడ్ ప్లాన్ చేయవచ్చు, ఎందుకంటే ఏదైతే గ్యాప్ ఉందో అది రీఫిల్ చేయడానికి వెళ్తుంది, ఓకేనా. అండ్ డౌన్ సైడ్లో ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి ఏదైతే డబుల్ బాటమ్ ఉందో అండ్ ఈ లెవెల్స్ కిందికి ఉంటే మార్కెట్లో ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు పీఈ సైడ్లో అండ్ నెక్స్ట్ మార్కెట్లో 23,800 23,700 అండ్ 23,500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నో 24,000 లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క ఇక్కడ మనం చూస్తే 66,792 ఉంది, అదే మనకి 24,000 లెవెల్ దగ్గర 36,000 ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ కొద్దిగా హైయర్ సైడ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది 24,200 రెసిస్టెన్స్ అండ్ 24,000 రెసిస్టెన్స్ అండ్ అప్పర్ సైడ్లో ఇంకా 24,400 అండ్ 24,500 కూడా రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ 91,000 ఉంది, 24,500 లెవెల్ దగ్గర ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 23,900 అండ్ 23,800 లెవెల్ సపోర్ట్ లెవెల్. బట్ ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఎక్కువగా నంబర్స్ అనేది కనిపించట్లేదు పుట్ సైడ్. సో సపోర్ట్స్ అనేది వీక్గా ఉంది, రెసిస్టెన్సే మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి ఫర్దర్ డౌన్ సైడ్ కూడా యాజ్ పర్ డేటా నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ మనకి 50,000 లెవెల్ దగ్గర మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 57 ఉంది, అదే మీరు ఇక్కడ చూసినట్టయితే మైనస్లో కనిపిస్తుంది. సో ఇక్కడ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది అండ్ ఇక్కడ నంబర్స్ కూడా ఎక్కువగా లేవు. మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ సపోర్ట్ అనేది వీక్గా కనిపిస్తుంది 49,500 కానీ 49,000. సో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా, ఎందుకంటే 50,000 లెవెల్ దగ్గర 57,000 ఉంది అండ్ 50,500 లెవెల్ దగ్గర 1,08,000 అండ్ 51,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ నంబర్స్ ఎక్కువగా కనిపిస్తుంది కాల్ సైడ్. సో స్టిల్ కాల్ రైటర్స్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ స్ట్రాంగ్లీ ఉన్నారంటే మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాజ్ పర్ డేటా కూడా. సో టెక్నికల్లీ బేరిష్ కనిపిస్తుంది అండ్ డేటా వైజ్ కూడా బేరిష్ కనిపిస్తుంది మార్కెట్స్ అండ్ గ్లోబల్ సెంటిమెంట్స్ కూడా బేరిషే ఉన్నాయి అండ్ గ్లోబలీ మార్కెట్స్ అనేటివి కూడా నెగిటివ్ సెంటిమెంట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ ఫ్యూచర్స్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఇండెక్స్ ఫ్యూచర్స్ రియల్ టైమ్ అండ్ ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ చూస్తే స్లైట్లీ పాజిటివ్లో ఉన్నాయి. US 30 అంటే డౌ జోన్స్ అండ్ US టెక్ 100 అంటే నాస్డాక్
నాస్డాక్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ రెండు చూసినట్టయితే ఫ్యూచర్స్ అయితే స్లైట్లీ పాజిటివ్లోనే ఉన్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ చూస్తే డాక్స్ నెగిటివ్లో ఉంది. యూరోపియన్ మార్కెట్స్లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. అండ్ మనం హ్యాంగ్సెంగ్ చూసినట్టయితే హ్యాంగ్సెంగ్ నెగిటివ్లో ఉంది. నిక్కీ జపాన్ ఇండెక్స్ వచ్చేసి 100 పాయింట్స్ నెగిటివ్లో ఉందో. ఓకేనా. సో హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి హ్యాంగ్సెంగ్ కూడా నెగిటివ్, అంటే ఏషియన్ మార్కెట్స్లో స్టిల్ ఇంకా కూడా బేరిష్ ఉంది. సో ఓన్లీ యుఎస్ మార్కెట్స్ ఒక్కటే మార్కెట్లో స్లైట్లీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే ఇండెక్స్ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ మేజర్లీ మనకి నిన్న మార్కెట్స్ క్లోజ్ అయినాయి మాత్రం ఇక్కడ నేను చూపిస్తాను. నిన్న మార్కెట్ క్లోజ్ అయినాయి. డౌ జోన్స్ నిన్న క్లోజ్ అయింది మాత్రం 1000 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ అదే మనకి వచ్చేస్తే జపాన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, జపాన్ వచ్చేసి 10% పాజిటివ్గా క్లోజ్ అయింది. సో దీనివల్లనే మనకి మార్నింగ్ వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ మనకి పాజిటివ్గా ఓపెన్ అయిందనమాట. ఈ నిక్కీ జపాన్ మనకి ఆల్మోస్ట్ 10% రికవరీ దీంట్లో కనిపించింది. కాబట్టి అది మనకి ఏషియన్ మార్కెట్స్ అంటే ఎర్లీ మార్నింగ్ మన మార్కెట్స్ ఓపెన్ అయ్యే ముందు ఏషియన్ మార్కెట్స్ ఓపెన్ అయితే ఏషియన్ మార్కెట్స్లో ఏదైతే ఇంపాక్ట్ మార్నింగ్ ఇది మనకి కనిపించినందుకు గిఫ్ట్ నిఫ్టీలో కూడా మనకి పాజిటివ్గా స్లైట్లీ ఓపెన్ అయిందనమాట. ఓకేనా. దాని తర్వాత అయితే మార్కెట్స్ హోల్డ్ చేయలేవు అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ చూసాం. అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే రైట్ టైం. ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ లేకుంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కానీ అండ్ కంటిన్యూ చేయవచ్చు. ఎవ్రీ డిప్ మీకు బయింగ్ ఆపర్చునిటీ. ఓకేనా. సో ఎవరైనా లాంగ్ టర్మ్ స్టాక్స్లో కనుక హోల్డ్ చేస్తూ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ప్యానిక్ అవుతున్నారంటే అవ్వకండి. సో హోల్డ్ చేయండి. సో మార్కెట్ అట్లీస్ట్ మీరు ఇంకో పని కూడా చేయొచ్చు. ఏదైతే మీరు స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తున్నారో ఒకవేళ అది F&O రిలేటెడ్ స్టాక్ అనుకోండి, దానికి అగైనెస్ట్గా సపోజ్ మీరు రిలయన్స్లో హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, రిలయన్స్లో పుట్ని తీసుకోవచ్చు. మీరు పుట్ బై చేయవచ్చు. పుట్ని బై చేసి దాన్ని హెడ్జ్ చేశారనుకోండి, అక్కడ మీరు ఏదైతే స్టాక్ మీరు హోల్డ్ చేస్తున్నారో అది బేరిష్లో ఉన్నప్పటికీ పుట్ మీకు ప్రాఫిట్ ఇస్తుంది. ఓకేనా. సో ఎప్పుడైతే మార్కెట్స్ సపోర్ట్ తీసుకుంటే అప్పుడు మీరు పుట్ని ఎగ్జిట్ చేసేయచ్చు. సో అలా మీరు ఎడ్జింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఒకవేళ మీ స్టాక్స్ అనేటివి F&Oలో ఉంటేనే. ఓకేనా. సో అదే నిఫ్టీ బీస్ కానీ ఇంకా వేరే ఏదన్నా ఉన్నా సరే సో మీరు మంత్లీ సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా మీరు హెడ్జింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ప్యానిక్ అవ్వద్దు. సో మార్కెట్స్ డిప్ వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇన్వెస్టింగ్ చేయడానికి అయితే మంచి టైం. సో ఇలాంటి టైంలో అంటే మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ వెరీ లెస్లో ఉంటుంది. మార్కెట్ బేరిష్లో ఉన్నప్పుడే ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ మంచిగా ఉంటుంది. వెన్ మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుందో సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్వెస్టింగ్ పర్పస్ అయితే రైట్ టైం. ఓకేనా. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను. అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. గ్లోబల్ మార్కెట్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్. సీ యూ. టాటా. బై బై అండి.